రైట్. ఒకసారి అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గరికి వెళ్దాం. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, ఈ POJKలో జరుగుతున్న జెన్జీ లాగా చూడాలా? ఈ జెన్జీ వెనక ఎవరున్నారు? సాధారణంగా పాకిస్తాన్ వెంబడే బకెట్ నిండా బుర్ర తీసుకుని మన మీద ఇసరటానికి రెడీగా ఉంటుంది. ఆ అంశం పక్కన పెడితే ఈరోజు ఈ స్థాయిలో POJK అంటే జన్నత్ అంటుంటారు. కశ్మీర్ వెళ్తే అక్కడ లోకల్ని ఎవరిని అడిగితే స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు, బట్ అక్కడికి ఒకసారి వెళ్ళి వస్తే మాత్రం ఇంతకు మించిన స్వర్గం అయితే ఇంకెక్కడ ఉండదని అంటారనేది. కశ్మీర్, శ్రీనగర్ చూస్తేనే మనకు అలా అనిపిస్తే POJKలో ఏ స్థాయిలో ఉంటుంది? వెన్ ఐ స్పోక్ టు పీపుల్, కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ సలామాబాద్, వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ విషయం. మనకు అవకాశంలోకి వెళ్ళలేదు కానీ ఆ ప్రాంతానికి POJKకి. బట్ అలాంటి స్వర్గంలో గుప్పెడు గోధుమ పిండి దొరకట్లేదు సార్. వాసు గారు మీరు అన్నది కరెక్టే. ఎందుకనంటే ఇప్పుడు అదే బేసిక్ నీడ్స్ వాళ్ళు అడిగేది. అంటే ఇది పొలిటికల్ పార్టీ కాదు, అది జాయింట్ యాక్షన్ కమిటీ, అవామీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది పొలిటికల్ పార్టీ కాదు. వాళ్ళకి వేరే ఉద్దేశం కూడా లేదు. అరే మమ్మల్ని కనీసం మానవులుగా చూడండి, మమ్మల్ని కనీసం బేసిక్ నీడ్స్ మావి ఫుల్ఫిల్ చేయండి, మిగతాయి మీరంతా చూసుకోండి అన్నా కానీ చివరికి అది కూడా లేకుండా మినిమం తాగనీకి నీళ్ళు కావాలి, ఉండనీకి తిననీకి ఇంత రొట్టె కావాలి, ఉండనీకి ఇంత ఇల్లు కావాలి, లేకపోతే ఆరోగ్యానికి హాస్పిటల్ కావాలి. ఇవన్నీ వాళ్ళు అడుగుతుంటే వాళ్ళనే యాంటీ నేషనల్ టెర్రరిస్ట్ అని, ఒక టెర్రరిస్ట్ నేషన్ వాళ్ళని అలా టెర్రరిస్ట్ అని బ్రాండ్ చేసి వాళ్ళని సపరేట్ చేసి కాల్చిపడేసి ఏం జరుగుతున్నాయి, ఎందుకు చేస్తున్నారంటే ఒకటి ఇప్పుడు వాళ్ళకి ఏది POJKలో ఉన్న ప్రజల మీద ఉన్న ఏదో ప్రేమ మమకారంతో కాదు కదా ఈ అధికారులకు, ఇస్లామాబాద్లో కూర్చున్న వాళ్ళకు ఎంతవరకు ఆ ఏరియాస్ ఉన్న రిసోర్సెస్ను పీల్చుకొని పాకిస్తాన్ ఏది పంజాబీస్ డామినేట్ ఉన్న వాళ్ళు ఎంతవరకు బాగుపడాలనేది. అలానే కాకుండా ఇంకా చైనాకు కూడా ఆ ఏరియాస్ ఇచ్చేసి చైనా ద్వారా లాభం పొంది వాళ్ళే అనుభవించాలనే స్టేజ్కి పోయింది. కాబట్టి ఇప్పుడు అదే మన ప్రసాద్ గారు అన్నట్టు అది ఈవెన్ అంటే మన ఇది రిసోర్సెసే కాకుండా రెఫ్యూజీస్కి రిజర్వ్ చేసిన ఏవైతే 20 సీట్ల దాకా వాళ్ళు ఉంటాయో పొలిటికల్గా కూడా కనీసం వాళ్ళకి అది కూడా కాకుండా ఆర్మీ జనరల్స్ ఫ్యామిలీస్కు ఇచ్చుకోవటం అనేది అన్నట్టు బియాండ్ ఏ పాయింట్ వాళ్ళను అంటే ఇక ఏ అంటే ఫస్ట్ రేట్ సిటిజన్సా, సెకండ్ క్లాస్ సిటిజన్సా, ఇంకా థర్డా ఏదన్నా కానీ వాళ్ళకి ఏంటంటే బియాండ్ ఏ పాయింట్ పోయింది. కాబట్టి ఇప్పుడు జెన్జీ అనుకోండి లేకపోతే ఇంకేదనుకోండి, ఇప్పుడు మనది ఏంటంటే బంగ్లాదేశ్లో చూసాం, నేపాల్లో చూసాం, అవి ఏదైతే రివోల్ట్స్ వచ్చినాయో ఇక్కడ అదే పద్ధతుల కంటే ఇప్పుడు అది మనం చూసినట్టయితే మామూలుగా స్టూడెంట్స్ ఎక్కువ యాక్టివ్గా, యంగ్స్టర్స్ ఎక్కువ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే పద్ధతిలో కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకు అంటే లిమిటెడ్ విజువల్స్ వచ్చినాయి. దాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తున్నది. అంటే చిన్న అంటే టీనేజర్స్ కాంచి మొదలు పెడితే ఓల్డ్ ఏజ్ చివరి దాకా కూడా వాళ్ళ ప్రతి ఒక్కటి, ఎందుకంటే బేసిక్ నీడ్స్ ప్రతి ఒక్కరికి అవసరం. సో అటువంటి అప్పుడు వీళ్ళ ఎక్స్ప్లాయిటేషన్ ఆ ఏరియాస్ను బియాండ్ ఏ పాయింట్ పోయింది. కాబట్టి ఇది కొంతకాలం నుంచి ఎప్పటి నుంచో ఉన్నది. కానీ మిలిటరీ అథారిటీస్ దే వర్ ఏబుల్ టు సప్రెస్ ఇట్. దాని తర్వాత వరల్డ్ కమ్యూనిటీ, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తప్పుదారులు పట్టడం వల్ల ఏదో చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది మన సోషల్ మీడియా తోటి డిజిటల్ ఎరా వచ్చింది కాబట్టి కొంతవరకు బియాండ్ ఏ పాయింట్ వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితులు లేదు. అందుకనే అది చేయి జారిపోతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో మనం కొంతవరకు అంటే యాజ్ ఏ అంటే డిప్లొమాట్గా యాజ్ ఏ వాట్ ఎవర్ విత్ ఎక్స్పీరియన్స్ ఇటువంటి పరిస్థితులలో మనం డైరెక్ట్గా పాకిస్తాన్లో ఏది POJKలో ఇలా అల్లర్లు జరుగుతున్నాయి, కాల్ చేస్తుంటారని మనం డైరెక్ట్గా చెప్పడం కంటే మనకు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రభుత్వం అయినా, జమ్మూ కాశ్మీర్లో ఉన్న లీడర్స్ అయినా, మీకు బాగా గుర్తుండి ఉంటుంది మన పహల్గాం జరిగినప్పుడు అక్కడ ప్రజలే వచ్చి జెండాలు పట్టుకొని మన నేషనల్ ఫ్లాగ్ని పట్టుకొని యాంటీ పాకిస్తాన్ కొన్ని ర్యాలీస్ కూడా తీసిన పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు సాలిడారిటీ వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తే ఏమైందంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఎలాగ అక్కడి నుంచి ఇంటర్నెట్ బ్లాక్ చేశారు, లేకపోతే న్యూస్ బ్లాక్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు కనుక మన దగ్గర ఉన్న మన స్టేట్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలు కనుక వాళ్ళ సోదరులే కాబట్టి మనకు అందరికీ ఇలా జరుగుతున్నది కనీసం ప్రపంచం మీరు ఇంటర్నేషనల్ కమిటీ గుర్తించండి, వాళ్లకు మీరు సపోర్ట్గా అంటే యాక్టివిటీ చేయండి అనేది కనుక వాళ్ళు కనుక తీసుకొస్తే అది మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. మనం డైరెక్ట్
పాకిస్తాన్ ఇలా చేస్తుందని మనం ఇంటర్నేషనల్ కమిటీ పోతే వాళ్ళు మళ్ళీ చేస్తారు, మీరే చేసిండ్రు, మీరే ఇటువంటి యాక్టివిటీస్ ప్రోత్సహించి మీరు పాకిస్తాన్ విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని మనకు ఏది బెల్చిస్తాన్ అక్కడ నేటివ్స్ ఎన్ని అటాకులు చేసినా మనకు ఇండియా మీదనే వేసేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఇటువంటి మంచి అంటే డెవలప్మెంట్స్ అక్కడ జరుగుతాయి. మనకంటే పాజిటివ్గా ఇప్పుడు వాళ్ళకి కనుక సరి అయిన మెసేజ్ కనుక మన జమ్మూ కాశ్మీర్ నుంచి అయినా మిగతా అదర్ ఏరియాస్ నుంచి ఉన్న ముస్లిం కమ్యూనిటీ ఉంది మన ఇండియాలో. మనం వీ హ్యావ్ టు టాక్ ఫ్యాక్ట్స్. ఎందుకనంటే వాళ్ళు జమ్మూ పీఓజేకేలో ఏదైతే జరుగుతున్నాయో అట్రాసిటీస్, ఇది సప్రెషన్స్ ఇవన్నీ కనుక ఈ అదర్ ముస్లిం కమ్యూనిటీస్ పర్టికులర్లీ జేఎండ్కేలో మన ఉన్న ప్రభుత్వం అయినా పొలిటికల్ పార్టీస్ అయినా ఇంక్లూడింగ్ ఆల్ పార్టీస్, ఒకటని కాదు, ఇప్పుడు ఇది నేషనల్ కాన్ఫరెన్సే మాట్లాడాల్సిన అవసరం లేదు, బట్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ అయినా జనతా పార్టీ బీజేపీ అయినా అదర్ కమ్యూనిస్ట్ పార్టీలు అయినా దే హ్యావ్ టు వాయిస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ మన పీఓజేకే ఉన్న ప్రజలు కనుక ఇచ్చినట్టయితే పర్టికులర్లీ ముస్లిం కమ్యూనిటీని మనం ఒక ప్రోత్సహించాలి. ఇటువంటి వాటిని మీరు అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దృష్టి తీసుకురండి అన్నట్టు మనం చెప్పినట్టయితే అది మోర్ ఎఫెక్టివ్ ఉంటుందని నా అంటే ఆలోచన. తప్పదు అది, ఎందుకంటే మనం చేయక తప్పదు. మనం డైరెక్ట్గా ఖండించడం అది ఒక వేరు, ఇండైరెక్ట్గా ఫ్యాక్ట్స్ని బయట తీసుకొచ్చి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చూపించడం ఇంకొక విధంగా ఉంటుంది. రైట్. కల్నల్ దుర్గాప్రసాద్ గారు, అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు హాస్ మేడ్ ఎ వ్యాలిడ్ సజెషన్ అండి. అంటే భారతీయ ముస్లిం సమాజం, ఇస్లాం సమాజం ఈరోజు ముందుకు రావాలి. తమ సోదరులు కాశ్మీరీ సోదరుల మీద జరుగుతున్న దమనకాండని నిలువరించడానికి రోడ్డు ఎక్కారు. ఎక్కడో లండన్లో ఉన్న కశ్మీరీలు పాకిస్తాన్ ఎంబసీ మీద వాళ్ళ ఆవేశం, ఆగ్రహం చూస్తుంటే మునీరు గనక రోడ్డు మీదకు వాళ్ళకి దొరికుంటే చొక్కా చించి ఎంబడిపడి తరిమి కొట్టేవాళ్ళం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కోడిగుడ్ల ఉద్యమం ఒకటి నడుస్తుంది కదా, టీఎంసీ లీడర్స్ని కనపడినట్టు కోడిగుడ్లు వేసి కుమ్మేస్తున్నారు. అలాగే చేస్తారేమో. అంటే ఇక్కడ ఇంకా వైలెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే తినటానికి తిండి కట్ చేయటం ఏంటంటే